హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వెనిల్లా కిచెన్. ఇక ఇవాల్టి వీడియోలో మైదా పిండితో చేసిన 2 రకాల స్నాక్ ఐటమ్స్ చూపిస్తానండి. దానికోసం ఒక గిన్నె మైదా పిండి తీసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా సాల్టు, అలాగే కాగుతున్న ఆయిల్ వేసుకుని పిండిని ఉండలు లేకుండా కలుపుతూ కొద్దిగా వాటర్ చేరుస్తూ పిండిని చపాతీ ముద్దలా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దలోంచి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని బాండీలో ఆయిల్ కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ముక్కలన్నీ ఒకదానికొకటి అతుక్కుపోయిన ఆయిల్లో వేసేసరికి సెపరేట్ అయిపోతాయండి. ఇలా ఈ ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఇలా తిన్నా కూడా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఈ ముక్కలకి పాకం ఎలా పెట్టాలో చూద్దామండి. స్టవ్ పై బాండీ పెట్టి అందులోకి 1 గిన్నె బెల్లం పొడి వేసుకోవాలి. 1 గిన్నె మైదా పిండికి 1 గిన్నె బెల్లం పొడి సరిపోతుంది. ఈ బెల్లంలోకి కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లాన్ని ఉడికించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ బెల్లం ఉడికేటప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ఇలా బుడగలు వచ్చి పాకానికి సిద్ధమయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా పాకం ఉడికేటప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా వాటర్ వేసి అందులోకి ఈ పాకం కొద్దిగా వేసి చూస్తే తీగ పాకం వస్తుంది. ఇలా తీగ పాకం వచ్చేటప్పుడు మంటని సిమ్లోకి మార్చుకుని మనం వేయించి పెట్టుకున్న ఈ చిప్స్ ముక్కలన్నీ వేసి బాగా ముక్కలన్నీ పూర్తిగా కలిసేటట్టు మంటని సిమ్లో ఉంచుకుని వీటిని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంట సిమ్లో ఉండగానే చేయాలి, లేదంటే పాకం బిగిసిపోయి గట్టిపడిపోతుందండి. ఈ ముక్కలన్నిటికి బెల్లం పట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక రెండవ ఐటెం చిట్టపడాలండి. వీటి కోసం 1 గిన్నె మైదా పిండి తీసుకుని అందులో 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం, కొద్దిగా నువ్వులు వేసుకుని కలుపుకుని అందులోకి మరుగుతున్న ఆయిల్ని వేసుకుని కొద్దిగా వాటర్ చేరుస్తూ పిండిని ఈ విధంగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దలోంచి పిండిని కొద్దిగా తీసుకుని ఇలా చపాతీల్లా ఒత్తుకుని ఈ చపాతీని వీడియోలో చూపిస్తున్న విధంగా గుండ్రంగా కట్ చేసుకుని ఆయిల్లో వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కరకరలాడే చిట్టప్పడాలు రెడీ. ఇవి కమ్మగా కాస్త కారంగా చాలా బాగుంటాయండి. ఈ 2 ఐటమ్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.